హాయ్ అన్న, నేను మీ కేడీచారి జన సైనికుడిని. ఈరోజు మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, వైసీపీ వారు 6 నెలల క్రితం నుంచి మాకు 175కు 175 సీట్లు వస్తాయి అని ప్రగల్భాలు పలికారు. 175కు 175 సీట్లు వచ్చే మీరు ప్రతిపక్ష పార్టీలైన జనసేన పార్టీని కానీ టీడీపీ పార్టీని కానీ ఒక్క మాట అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు 175కు 175 సీట్లు వస్తాయన్న కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు అవతల మీనబడి ఆడవాల్సిన అవసరం లేదు. అదొకటి. నెక్స్ట్ ఆ తర్వాత టీడీపీ జనసేన పొత్తు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్మెంట్ చేశారో ఆ రోజు నుంచి మొదలెట్టిర్రిల్లు. ఏమనంటే జనసేన పార్టీని దూషించిర్రు, జనసేన పార్టీ వాళ్ళ అన్నను దూషించిర్రు, జనసేన పార్టీ వాళ్ళ తల్లిని దూషించిర్రు. ఇన్ని దూషించిన ఆ పార్టీతో పవన్ కళ్యాణ్ గారు చేరిర్రని. అన్న పేరుని నాన్న నువ్వే కదా ఈరోజో నిన్ననో ఎప్పుడో మాట్లాడినవన్నా. ఒకటే గుర్తుపెట్టుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించింది కాంగ్రెస్ పార్టీ అని మీరు మాట్లాడారు కదా. అప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే కదన్నా, అప్పుడు కేసులు పెట్టిన నాయకులే కదన్నా ఈరోజు మీ పార్టీలో ఉంది. ఆ నాయకులే కదన్నా మీ పార్టీలో మంత్రి పదవులు అనుభవిస్తుంది. మరి అటువంటి వారిని మీరు రాజకీయ వ్యూహం కోసం, రాజకీయ చిత్రస్రం కోసం, మీరు నెగ్గడం కోసం, నిలబడడం కోసం, మీ పార్టీకి ఉపయోగపడడం కోసం మీరు మాత్రం ఎవరినైనా జాయిన్ చేసేసుకోవచ్చు. కానీ యువతల రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల ఆశీస్సు, రాష్ట్ర ప్రజలు బాగుండడం కోసం 2 పార్టీలు, ఒక అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు, ప్రజలకు మంచి చేయాలి అనుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కలిస్తే మాత్రం ఇవన్నీ మీకు గుర్తొస్తాయన్నా. అంటే ఇంతకుముందు మీరు ప్యాకేజీ గీకేజీ అని ఒక పాట పాడేటోళ్ళు, మొన్న ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు ఒకటి చూపించేసరికి అది వదిలేసి దీని మీనికి వచ్చేసిర్రు. సరే, అది అయిపోయింది. ఈరోజు మీరు అభ్యర్థుల్ని ఎందుకు మారుస్తున్నారో తెలుసుకోలేనంత అమాయకత్వంలో అయితే ప్రజలు లేరన్నా. సిట్టింగ్ ఎమ్మెల్యేలను అక్కడే నిలబెట్టలేని మీ పార్టీ, మీరు మా పార్టీల గురించి మాట్లాడుతుంటే జనం కూడా చూసి నవ్వుకుంటున్నారన్న. అదేవిధంగా ఈరోజు ఒకటి అడుగుతున్నా అన్న, మీరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నారో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? ప్రజెంట్ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడే నిలబడితే గెలవలేడు కాబట్టి మార్చి వాళ్ళని హైప్ చేసి గెలిపించుకోవాలని, అది కూడా మెయిన్ అభ్యర్థులనే మారుస్తున్నారు. చాలా వరకు కూడా చూసుకుంటే మెయిన్ అభ్యర్థులనే మారుస్తారు. అనిల్ కుమార్ యాదవ్ గారు నెల్లూరులో గెలవలేరని తెలిసి, ఒకవేళ రేపు నెల్లూరులో ఎలాగూ వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వమే కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ అనే అతను అక్కడికైనా ఓడిపోతే అతనికి రాజకీయ భవిష్యత్తు ఉండదు అని ఎగ్జాంపుల్కు మాత్రమే అనిల్ కుమార్ అన్న పేరు చెప్తున్నానన్నా. అందుకని దేశపోయి నరసరాపేట పెట్టారు. అంటే మీ పార్టీకి ఎవరైతే ముఖ్యమైన నాయకులు ఉంటారో వారి రాజకీయ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళను సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నాడన్న. ఎందుకంటే రేపటి రోజున వీళ్ళు ఈయన ఓడిపోయారనుకో, మీ పార్టీ ఖచ్చితంగా నిర్వీర్యమైపోద్ది. కాబట్టి అర్థమైందన్న, మీ పార్టీ ఖచ్చితంగా ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు మారిపోయారు, ఓడిపోయారు అనుకో, ఖచ్చితంగా పార్టీ నిర్వీర్యమైపోద్ది. కనీసం మనం ఎలాగూ ఓడిపోతున్నాం కాబట్టి ఇటువంటి కొంత బలమైన నాయకులను, అంటే వాళ్ళ ఏరియాలో ప్రజాదరణ లేని నాయకులను యువతల ఏరియాలో ప్రజాదరణ ఉంది అని చూపించుకొని గెలవడానికి, వాళ్ళని గెలిపించడానికి మీరు పండుతున్న పన్నాగాలని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారన్న. ఖచ్చితంగా జనసేన టీడీపీ ఎలియన్స్ ప్రభుత్వం 2024లో ఏర్పడుతుంది. వచ్చే సీట్లు కూడా 105 నుంచి 115 సీట్లు జనసేన టీడీపీ ప్రభుత్వం గెలుస్తుంది. ఇది ముమ్మాటికి నిజం. కాదు అంటే మీరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, మీరు 175కు 151 సీట్లు వచ్చి అత్యధికంగా గెలిచారు కదా. మీ పార్టీ పైన, మీ ప్రభుత్వం పైన మీకు అంత నమ్మకం ఉంటే జనసేన పార్టీ పైన, జనసేనాని నాయకుని పైన, టీడీపీ పార్టీ పైన, టీడీపీ పార్టీ నాయకుడి పైన
బురదలు జల్లకుండా మీ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేసిందో, ఎన్ని ఉద్యోగ రూపకల్పనలు, ప్రైవేటు ఉద్యోగాలు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, డిఎస్సి నోటిఫికేషన్లు కానీ, సిపిఎస్ రద్దు కానీ, మందు బ్రాండ్ల కానించి ప్రతి ఒక్కటి కూడా మీరు చేసిన మేలు చెప్పుకొని వెళ్ళాలి. కానీ ఏమన్నంటన్నా మాట్లాడతారు బహిరంగ సభలు పెట్టి, మేము చెప్పుకున్న మేలే మమ్మల్ని గెలిపిస్తుంది, మేము చేసిన మేలే గెలిపిస్తుంది అంటారు. మీరు చేసే మేలు మిమ్మల్ని గెలిపించేటప్పుడు అవతల వాళ్ళ మీద మాట్లాడడం అవసరమా? మీరు మేలు ఏమీ చేయలేదు, మీరు ఎలాగో ఓడిపోతున్నారు కాబట్టి అవతల వాళ్ళనన్నా కుంగదీస్తే ప్రజలు మన వైపు ఉంటారేమని మీరు ఆలోచిస్తున్నారన్నా? ఖచ్చితంగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన టీడీపీ పొత్తు అనౌన్స్మెంట్ చేశారో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మారిపోయారన్న. ఖచ్చితంగా 2024లో జనసేన టీడీపీ ప్రభుత్వం 105 నుంచి 115 సీట్లతో గెలవటం పక్కా. రాసి పెట్టుకోండి అన్న. జై జనసేన, జై హింద్.